छोरी चटक मटक मत चाले, छोरी चटक मटक मत चाले, कमर में लचको पड़ जागा। काटे तो कूद पड़ो मेरे, मेरे कड़िया कूद पड़ो मेरे, मैं साइकिल पंचर कर लाया। స్టార్టింగ్ లో ఏం తెలియలేదు తన గురించి. వచ్చాడు, చూసాడు, వెళ్ళిపోయాడు, మాట్లాడలేదు ఫస్ట్ టైం. అయితే కొంచెం డౌటెడ్గా ఉన్నాను నేను. సారీ టు సే దిస్, బట్ ఏంటి వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు ఏంటి అనేది నాకు క్వశ్చన్ మార్క్గా ఉండేది. తర్వాత సెకండ్ టైం వచ్చాక మళ్ళీ చూసారు, అప్పుడు మాట్లాడుకున్నాం మేము. నెక్స్ట్ తర్వాత అది అయిపోయాక ఇంకా కాల్లో మాట్లాడుకున్నాం, కాల్స్లోనే. తర్వాత ఒకరోజు కలిశాను వెళ్ళే ముందు లాస్ట్. ఇంకా తను ఎందుకంటే 10 days కోసమే వచ్చాడు. ఆ 10 daysలోనే ఇదంతా హడావిడిగా జరిగిపోయింది. అసలు యాక్చువల్గా అనుకోలేదు ఫిక్స్ అయిపోతుందని. తనే నా లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ చేసేసారు పేరెంట్స్. కలిసింది చాలా షార్ట్ పీరియడ్, ఒక 1 month మాకు గ్యాప్ ఉండింది. ఆ 1 monthలోనే షార్ట్లోనే కొంచెం హోప్ అయితే ఉంది, వచ్చింది. లైక్ కంప్లీట్ క్లారిటీ ఉంది అని చెప్పను. ఆ షార్ట్ పీరియడ్లో కొంచెం అయితే తన గురించి తెలుసుకున్నాను, గుడ్ పర్సన్ అని, అండ్ హీ విల్ బి గుడ్ ఫర్ మీ అని. మా మమ్మీ వాళ్ళు కూడా సెలెక్ట్ చేశారు కదా, బెస్టే ఉంటుంది. అలా ముందుకు వెళ్తున్నాను. అండ్ హీ ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఇప్పటివరకు అయితే నన్ను హర్ట్ చేసేలాగా ఏ టాపిక్ కూడా మాట్లాడలేదు, నన్ను హర్ట్ చేసేలాగా కూడా లేడు ఇప్పటివరకు, ఫర్ షూర్. ఇంకా ఫాదర్ విషయానికి వస్తే, ఈ మూమెంట్లో నాకు మా డాడ్ లేరు, మిస్సింగ్. ఐఎమ్ మిస్సింగ్ ఎ లాట్ విత్ మై ఫాదర్. ఎలా చెప్పాలి అని అంటే, యాక్చువల్గా అయితే డాటర్కి ఫాదర్ అనేది మెయిన్ ప్లేస్ హార్ట్లో. నేనైతే మా డాడ్ని చాలా మిస్ అవుతున్నాను. ఈరోజు మా డాడీ ఉంటే చాలా బాగుండేది నాకు. మా డాడీ ఉంటే ఇంకా మంచిగా జరిగేది, మూమెంట్స్ అన్నీ కూడా హ్యాపీగా ఉండేది, ఫ్యామిలీ కంప్లీట్గా ఉండేది. మా డాడ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. నన్ను చాలా సపోర్ట్ చేశారు మా డాడ్. నేను ఏది కాదన్నా కూడా, లేదు నాకు ఇది కావాలి అన్నా కూడా బాగా చూసుకునేవారు. అడిగినా కూడా నో అనకుండా ఇచ్చేవారు. అది కొంచెం కష్టమైనా, ఇబ్బంది పడైనా చూసుకున్నారు. ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులు అయితే బాగా చూసుకున్నారు. ఏ రోజు కూడా నన్ను బాధ పెట్టలేదు. నేను కూడా మరీ మొండిగా వెళ్ళేదాన్ని కాదు.
అయితే మా డాడీని చాలా మిస్ అవుతున్నా. ఈ ఒకేషన్స్ అన్నీ తనుండి సెలబ్రేట్ చేస్తే చాలా బాగుండేది. నేను ఒక ప్రైవేట్ టీచర్ని, బట్ మా పిల్లల్ని చాలా స్ట్రగుల్తో పెంచాను. 2005 నుంచి ఈవెన్ దో ఐఎమ్ విత్ ద ఫ్యామిలీతో కలిసి ఉన్నా కానీ ఐఎమ్ ద సింగిల్ లేడీ. సో ఇక అలా స్ట్రగుల్ చేసినా వాళ్ళకొకంటూ ఒక గోల్ రీచ్ కావాలి, వాళ్ళకంటూ తెలవాలి వాట్ సొసైటీలో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఎలా ఉండాలి అని వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి స్టాండ్ చేశాను. పాప చింత వైష్ణవి, తను ఫిజియోథెరపిస్ట్. తను కూడా చాలా స్ట్రగుల్ చేసింది ఎడ్యుకేషన్లో అన్నిట్లలో. కానీ తనకు ఇప్పుడు ఏంటంటే తను సుమా ఫ్యామిలీకి వెళ్తుంది. రీజన్ ఏంటంటే ఓకే రీజన్ ఏంటంటే ఒక లేడీ చాలా స్ట్రగుల్ చేస్తుంది. చాలా కేరింగ్గా చూడండి, ఎందుకంటే తను ఫాదర్ని కోల్పోయి చాలా డిసప్పాయింట్ మూడ్లో ఉన్నా కానీ లేని పొజిషన్లో మరి అది రీజన్. మమ్మీ సింగిల్ మదర్గా మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. షీఈ్ ఏ గుడ్ మదర్ చెప్పాలి. ఎందుకంటే తను ఎన్ని కష్టపడ్డదో, ఎంత బాధపడిందో మాకు తెలుసు. ఒక్కోసారి తన లైఫ్ కూడా కంప్లీట్గా సాక్రిఫైస్ చేసింది మా కోసం. ఇక చైల్డ్హుడ్ హ్యాపీ మూమెంట్స్ ఇక మా అక్కతో ఇక చిన్న ఉన్నప్పటి నుంచి అయితే కొట్టుకున్నాడు ఇవే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మా మమ్మీ లేనప్పుడు ఇక మదర్ లెక్క మంచిగా చూసుకుంటుంది. ఫుడ్ విషయంలో డోకా ఉండదు. ఇక ఫైనాన్షియల్గా కానీ దేని విషయంలో కానీ మా అక్కనే సపోర్ట్, మా మమ్మీ కంటే ఎక్కువ. ఇక వెడ్డింగ్ అయిపోయినాక అయితే మేమైతే మా అక్కని బాగా మిస్ అవుతారా. దాంట్లో మిస్సింగ్ అంటే ఇక ఘోరంగా మా మమ్మీ కంటే ఎక్కువ మా అక్కనే ఇష్టపడతాం. అదైతే 100%. ఇక అన్నిట్ల విషయంలో వేసేది మా అక్క బంగారం. ఇక కేరింగ్ అంటావా, ఎవరినైనా కేర్ చేస్తుంది. అలా సర్కిల్ కానీ ఎవరైనా రిలేషన్ బాగున్నారు. ఇక అక్కడికి వెళ్తే అయితే మా అక్క హ్యాపీ ఉంటుంది. ఇక వాళ్ళు చూసుకోవాలి, మా బావకు ఒకటే కోరుకుంటే హ్యాపీగా చూసుకోవాలి.
सितारे है चांद से मुखड़ा, क्या कहना उसका आफरी। दावत में जैसे वो शाही टुकड़ा, उसके जैसी न कोई नाज़नीं।